కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదైనా ఉన్న జీవోలు కూడా క్యాన్సిల్ చేయలేదు. ఉన్న జీవోలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 108 కానీ జీవో నెంబర్ 29, జీవో నెంబర్ ఈ అన్ని జీవోలు కూడా ఒక్కటి కూడా రద్దు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ జీవోలు రద్దు అయితే ఉన్న నోటిఫికేషన్ దారి సుగమం అవుతుంది. ఎప్పుడు చూసినా జీవోలు గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా తీస్తలేరన్న. మొన్న అసెంబ్లీలో ఒక్క మాట అంటున్నారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని. 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 16,000 మాత్రమే. అప్పుడు 16,000 ఇచ్చినప్పుడు 70,000 ఉద్యోగాలు ఏడికేలు వచ్చినాయి. ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినారని మీరే అంటున్నారు కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఇంకా ఎన్ని మిగిలినాయి? 1,30,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఖాళీలు ఉన్నాయని మీరే చెప్తారు. దాని మీద కమిటీ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు వరకు ఆ కమిటీ అసలు చూపెట్టలేదు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏంది అసలు నిరుద్యోగులకు ఎన్ని రిలీజ్ చేయాలి. సీఎంఓ కూడా ఇప్పుడు వరకు కూడా ఒక్క నిరుద్యోగుల గురించి ఒక్క ఉద్యోగాల గురించి ఇప్పుడు వరకు ఒక్క మాట కూడా తీస్తలేరు. అసలు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఈ నిరుద్యోగులు అంటేనే ఇంత చులకనగా ఎందుకు చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే అని. ఇప్పుడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీకోసమే కదా మేము మీ వెనక వచ్చి 30 బస్సులు కట్టుకొని మేము ఊరూరా తిరిగి ఓట్లు వేయండి అని అంటున్నాం అన్నది మేము. ఇప్పుడు మీరేమో మంత్రుల పోస్టుల కోసము, ఎమ్మెల్యేల పోస్టుల కోసము మీరు చూస్తూ ఉన్నారు. మరి మాకే పోస్టులు ఇస్తారు? ఇంకా ఎన్ని రోజులని? ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నాము, ఇంకెప్పుడు ఇస్తావు ఉద్యోగాలు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇప్పుడు చెప్పకు. అది విని నిరుద్యోగులకు చెవిలో నుంచి ఏంద్రా నాయన ఈ పరిస్థితి ఏంది మాది అని నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులు అంటున్నారు. ఇంకోసారి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాత్రం చెప్పకండి. ఏమైనా అంటే నేను ఇయ్యలేకపోతే తల నరుక్కుంటున్నావు. మరి ఈ మొన్న అసెంబ్లీ సాక్షిగానో 16,000 ఉద్యోగాలు ఇచ్చినా అని మరి తల ఎక్కడ పెట్టుకొని నరుక్కుంటావు నువ్వు? ఇప్పుడు చెప్పు. నిరుద్యోగులు మేము వచ్చి నీకు చెప్తా ఉంటాం, ఎక్కడ పెట్టుకొని నరుకుతావు నువ్వు? ఏమైనా అంటే మాకు పైశాచిక ఆనందం వస్తుంది. నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఒక సీఎం కుర్చీలో కూర్చొని నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నావు అంటే నిరుద్యోగులు ఎంత అరిగోసలు పడుతున్నారో తెలుసా నీకు? 5 రూపీస్ టిఫిన్ చేసుకుంటా, 5 రూపీస్ ఫుడ్ చేసుకుంటా. అక్కడ చూడండి అన్న, అక్కడ లైవ్ పెట్టండి ఒకసారి. 5 రూపీస్ ఫుడ్ అన్నపూర్ణ క్యాంటీన్లో తింటాం మేము. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? సరిగ్గా నిరుద్యోగులకు ఇచ్చినావా అంటే అది లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా సరిగ్గా ఇవ్వలేవు నువ్వు. ఉన్న 9,000 కోట్లు నువ్వు రిలీజ్, ఒక్క రైతు బంధు విడుదల చేయాలంటే ఒక్క మీటింగ్ పెట్టాలి నీకు. ఎక్కడో ఒక సభ పెట్టాల్సిన కూడా నువ్వు సభ పెట్టే ఇస్తున్నావు కానీ ఇట్లా ఇవ్వలేవు నువ్వు. అంటే నీకు ఏమున్నా నీకు పేరు రావాలంటే ముందు పనులు చేయాలి కదా నువ్వు. నిరుద్యోగుల తరపున ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టినావు? కృష్ణ జలాల గురించి మాట్లాడినావు, ఉద్యోగాల గురించి అయితే దాని ఊహనే లేదు. మేము తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు అనుకుంటా, నీళ్ళేమో ఏపీకి పాయే, ఉద్యోగాలేమో అసలే లేకపోయే, నిధులేమో ఢిల్లీకి పాయే, రాహుల్ గాంధీ ఇంటికి పాయే. కానీ ఇప్పుడు వరకు ఒక్క ఉద్యోగాల గురించేమో ఆశనే లేకపోయే. అరే మాకు 68 సార్లు ఢిల్లీకి వెళ్ళి నువ్వు వచ్చినావు. ఒక్కసారైనా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఇదే టీ స్టాల్ ముంగట నాతో చర్చగా మీకు ఫోటో చూపిస్తాను, నాతో మాట్లాడి గేమ్ కావాలంటే నేనే అన్నా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తాం కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని నేను మాట్లాడినా. స్వయంగా నేను మాట్లాడినోని ఈరోజు మాకే అనిపిస్తూ ఉంది ఏంది అసలు ఉద్యోగాలు లేక ఇంకెన్ని రోజులు? మా అమ్మ నాన్నలు అడుగుతూ ఉన్నారు, ఇంకెన్ని రోజులు ఉంటావు బేటా, ఇంకెన్ని రోజులు ఉండాలి మేము? వచ్చి రాహుల్ గాంధీ ఒకటే మాట. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఇప్పుడు వరకు 5-6 సార్లు వచ్చినా కూడా ఒక్కసారి కూడా దాని గురించి చర్చలు తీయలేదు. నిరుద్యోగులు అంటే ఇంత అలసా నీకు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారైనా నిరుద్యోగుల గురించి చర్చ జరిగిందా? జరగలేదు, జరగదు కూడా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు బయట తిరగనీయం మీకు. ఈ జూన్ 2లోగా ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం, లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటికి ముట్టడిస్తాం.